కార్డియాలజిస్ట్ కిరణ్ లక్కిరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. సార్ మనం ఇప్పటికే హార్ట్ అటాక్స్ పైన చాలా వరకు అయితే అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. కానీ మారుతున్న ఈ లైఫ్ స్టైల్తో పాటుగా అంటే మన శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు అనేది మనం బయట ఉన్న దాన్ని బట్టేసి మనం కనుక్కోవచ్చు. కానీ మన గుండెకున్న శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరండి? ఓకే, నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి. నేను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అట్ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, అమీర్పేట్. సో నవీన్ గారు మంచి ప్రశ్న అడిగారు. మనకి గుండెకి శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు? రెండు కూడా మనమే. అది ముందు మనం తెలుసుకోవాల్సినది. ఎలా అండి? సో నా దృష్టిలో వచ్చేసరికి, లేదా జనరల్గా మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే గుండెకి సంబంధించిన వ్యాధులకు కానీ హార్ట్ అటాక్ గురించి ప్రధాన కారణాలు శత్రువులు ఎవరు? ఫస్ట్ థింగ్ షుగర్. షుగర్ అనేది విపరీతంగా పెరుగుతూ వస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి. షుగర్, డయాబెటీస్ అనేది సమ్ 3 to 5 fold ప్రీవియస్ ఇయర్స్కి పోల్చుకుంటే పెరిగిపోయింది. ఎవ్రీ 2 in 5 people ఆర్ హ్యావింగ్ డయాబెటీస్. ప్రతి ఒక్కరికి షుగర్ అనేది వస్తుంది. ఎవరిని అడిగినా షుగర్. మీకు షుగర్ ఉందా అంటే ఉంది. ఓకే, ఇది షుగర్, బీపీ కామన్ అయిపోయాయి సార్. అవును, కామన్ అయిపోయాయి. సో షుగర్ ఎందుకు అంత డేంజరస్ అంటే, షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ లేని వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళలో 2 నుంచి 8 రెట్లు అధికంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. 2 నుంచి 8 రెట్లు అంటే ఎంత రిస్క్ పెరిగిందో చూడండి. సో అది ఎందుకు 2 నుంచి 8 రెట్లు అంటే, అది మన షుగర్ కూడా కంట్రోల్లో పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ ఉంది, ఎంత కంట్రోల్లో ఉంది అనే దాన్ని బట్టి మనకు షుగర్ లేని వాళ్ళతో పోలిస్తే 2 నుంచి 8 రెట్ల అధికంగా గుండె జబ్బులతో సఫర్ అవుతారు వీళ్ళు. గుండె జబ్బులు ఒకటేదా షుగర్తో ఉన్న వాళ్ళు బాధపడతారంటే కాదు. షుగర్ ఉన్న వాళ్ళు గుండె జబ్బులు, దీన్ని అథెరోస్క్లెరోసిస్ అంటాం అన్నమాట. అంటే వాస్కులర్, రక్తనాళాల ప్రాబ్లం అంటాం. ఈ రక్తనాళాలు మన గుండెను అఫెక్ట్ చేయొచ్చు, మన బ్రెయిన్ను అఫెక్ట్ చేయొచ్చు, కిడ్నీలని అఫెక్ట్ చేయొచ్చు, మన నరాలని అంటే నర్వ్స్ని కూడా అఫెక్ట్ చేయొచ్చు, ఐస్ని అఫెక్ట్ చేయొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళలో ఈ 5 చాలా ఇంపార్టెంట్. గుండె, బ్రెయిన్, కిడ్నీ, ఐస్, నర్వ్స్. సో ఈ 5 కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీంట్లో పర్టికులర్గా వాస్కులర్ అంటే గుండె కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ, ఈ రెండే కాకుండా మన బ్లడ్ వెజల్స్ అనేది బాడీలో మొత్తం ఉంటాయి. సో కాళ్ళల్లో కూడా డయాబెటిక్ ఫుట్ అంటాం. సో బ్లడ్ బ్లాకేజెస్, మన కాళ్ళలో ఉండే రక్తనాళాల్లో బ్లాక్లు ఉంటే కూడా పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం. సో డయాబెటిక్ ఫుట్ అంటే అల్సర్లు రావడం ఫుట్ పైన. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ షుగర్ ఉన్న వాళ్ళలో. అందుకే షుగర్ అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనము ఆరోగ్యంగా ఆయన ఆహారము, ఎక్సర్సైజ్, మన వెయిట్ ఇవన్నీ 3 కంట్రోల్లో పెట్టుకోగలిగితే మనం షుగర్ రాకుండా నివారించుకోగలము. కంపల్సరీగా రాదు అని కూడా చెప్పలేము, బికాస్ అది జెనెటిక్స్ మీద కూడా ఉంటుంది కాబట్టి. కానీ ఈ చేయడం వల్ల మనం షుగర్ అనేది నివారించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడము, కంపల్సరీగా డైలీ ఎక్సర్సైజ్ చేయడం 30 minutes to 1 hour. నెక్స్ట్ మన వెయిట్ కంట్రోల్, కంపల్సరీ BMI అనేది కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి చాలా. రెండోది ఎందుకు ఏది డేంజరస్? స్మోకింగ్లో రాని జబ్బు అంటూ లేదు. హార్ట్ అటాక్ వస్తుంది, లంగ్ డిసీజ్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇది మనం చూస్తూనే ఉంటాం. ప్రతి సినిమా థియేటర్కు పోయిన ప్రతిసారి నీకు ఫస్ట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే రాస్తారు. అది ఎంతమంది ఫాలో అవుతున్నారో మనకు తెలియదు. అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు స్మోకింగ్ అంటే, అది ఫ్యాక్ట్ ప్రూవెన్. స్మోకింగ్ వల్ల రాని జబ్బు అంటూ లేదు కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి గవర్నమెంట్ కూడా మెజర్స్ అన్ని తీసుకుంటున్నాయి దాన్ని యూజ్ అనేది తగ్గించడానికి. సో స్మోకింగ్ వల్ల ఏమవుతుంది, మన కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతుంది, బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ, రక్తం గడ్డగట్టే టెండెన్సీ అనేది పెరుగుతుంది మనకి. ఇంకోటి మన రక్తనాళాలు అనేది రియాక్ట్ అంటే అవి ముడుచుకోవడం, తెచ్చుకోవడం అనేది కూడా ఉంటాయి అన్నమాట. సో దాన్ని రిలాక్సేషన్ అంటాం. అంటే మన బ్లడ్ వెజల్ ఓపెన్గా ఉండడానికి దాన్ని రిలాక్సేషన్ అంటాం. సో ఆ రిలాక్సేషన్ ఫ్యాక్టర్స్ కూడా స్మోకింగ్లో తగ్గిపోతుంది. దెన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. అంటే మన బాడీలో స్ట్రెస్ అంటే ఈ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేయడం అనమాట. అది కూడా స్మోకింగ్ వల్ల అనేది ఇప్పుడు కొవ్వు పెరిగిపోతుంది, అక్కడ స్ట్రెస్ పెరిగిపోతుంది. సో అలా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కూడా పెరిగిపోతుంది అనమాట. సో స్మోకింగ్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో స్మోకింగ్ అనేది సెకండ్ మోస్ట్ శత్రువు మనకి. సో దీంట్లో మనం ఒకదాన్ని అయితే కంప్లీట్గా నివారించుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంది. నువ్వు తాగుతావా, స్మోకింగ్ తాగవా అనేది. రెండోది మెజారిటీ ఆఫ్ ద థింగ్ మన చేతుల్లోనే ఉంది. మనం ఎంతగా సరైన ఆహారం తీసుకొని, ఎక్సర్సైజ్ చేసుకొని, వెయిట్ని మెయింటైన్ చేసుకుంటే షుగర్ అనే దాన్ని కూడా మనం రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా వచ్చిన వాళ్ళు
కంట్రోల్ ట్యాబ్లెట్స్తో పాటు ఇవి కూడా వాడుకుంటే షుగర్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ఈ రెండు ప్రధానమైన కారణాలు. మూడోది బీపీ. బీపీ అనేది వయసుతో పాటు వస్తుంది యూజువల్గా. సెకండ్, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కూడా బీపీ వస్తుంది. ఎంత బీపీ ఉంటే మనకు బీపీ ఉన్నట్టు? మనకున్న గైడ్ లైన్స్ ప్రకారం మోర్ దాన్ 140, అంటే రెండు ఉంటాయి దీంట్లో వాల్యూస్. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. సో మోర్ దాన్ 140 సిస్టోలిక్ పైన ఉండేదాన్ని, కింద ఉండే వాల్యూ 90. మోర్ దాన్ 140/90 ఉంటే బీపీ మనకు ఉన్నట్టు. ఎక్కడ బీపీ చూసుకొని మనకు బీపీ ఉందని నిర్ధారించుకోవచ్చు? హాస్పిటల్కి పోయినప్పుడు యూజువల్గా చాలా మందికి టెన్షన్ వల్లనో యాంగ్జైటీనో హాస్పిటల్ అనే భయము ఉన్నదంతా బీపీ పెరుగుతుంది. సో ఆడ ఉన్నంత మాత్రాన బీపీ ఉన్నట్లా అంటే చెప్పలేం. దాన్ని 2-3 సార్లు చెక్ చేయాలి. దాని యావరేజ్ తీసుకోవాలి. సేమ్ టైంలో ఓకే వచ్చిన దాని యావరేజ్ తీసుకొని మనం నిర్ధారించాలి. ఎందుకంటే నడుచుకుంటూ వచ్చినప్పుడు నువ్వు యాక్టివిటీ చేసింటా కాబట్టి కొంచెం బీపీ అనేది పెరుగుతుంది. సో ఆ బీపీ అనేది నిర్ధారణకు కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అది ఎక్స్పర్ట్స్ క్లారిఫైగా వాళ్ళు చెక్ చేసి అప్పుడు మాత్రమే బీపీ ఉందనేది మనకు చెప్తారు. ఓకే. రెండోది, ఒకవేళ బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలి? నాకు ఆఫీస్కి వస్తే ఎక్కువ రీడింగ్స్ వస్తున్నాయి, కంట్రోల్ కావట్లేదు అంటారు. సో ఇంట్లో ప్రతి ఒక్కరు బీపీ ఉన్న వాళ్ళకి బీపీ మిషన్ పెట్టుకుంటే వాళ్ళకి మన బీపీ కంట్రోల్లో ఉండేది ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. హోమ్ బీపీ రికార్డింగ్స్ అనేది ఇట్స్ ఏ వెరీ ఎఫెక్టివ్ టూల్ అంటాం అనమాట. అంటే మన ఇంట్లో ఉండే బీపీ చాలా కంట్రోల్లో ఉందంటే మనకు ఉన్న మందులపైన అది కంట్రోల్ ఉన్నట్టు. సో బీపీ ఉన్న వాళ్ళకి కూడా 55% ఆఫ్ ద బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేది మేజర్ ప్రాబ్లం. ఓకే. మళ్ళా మూడోది ఒబిసిటీ. ఇప్పుడు చూస్తున్నాం మనం ఆల్మోస్ట్ ఊబకాయం అనేది పెరుగుతూ పోతూ ఉంది, విపరీతంగా పెరుగుతూ ఉంది. వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు. లేడీస్లోనూ ఒబిసిటీ ఎక్కువైపోతూ ఉంది, మేల్స్లోనూ ఒబిసిటీ ఎక్కువైపోతూ ఉంది, చిన్నపిల్లల్లో కూడా ఒబిసిటీ అనేది ఎక్కువైపోతూ ఉంది. సో అందుకే మన బిఎంఐ అనేది మనం రెగ్యులర్గా చెక్ చేసుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకోగలగాలి. దానికి తగ్గ వెయిట్ లాస్ కానీ ఏదైనా ఉంటే అవన్నీ కూడా మనం ట్రై చేయాలి. ఓకే. ఫ్యూచర్లో మనకు బీపీ షుగర్ అనేది ఎక్కువగా కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి దానివల్ల వచ్చే గుండె జబ్బులు అనేది కొంచెం కంట్రోల్ అవుతూ ఉన్నాయి, పెరగకుండా పోకుండా. కానీ ఫ్యూచర్లో వచ్చే హార్ట్ అటాక్స్ అన్నీ కూడా ఊబకాయం వల్ల పెరుగుతాయి అనేది మనకు డేటాలో ఉంది. ఆ ఊబకాయం ఉన్న వాళ్ళకి ఇంకో సిండ్రోమ్ అంటాం, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే మన ఊబకాయం అంటే మన అబ్డామినల్ ఒబిసిటీ, ఈ సర్కంఫరెన్స్ అనేది ఎక్కువ ఉండడం. మోర్ దెన్ 108 సెంటీమీటర్స్ ఇన్ మగవాళ్ళల్లో, 88 సెంటీమీటర్స్ ఆడవాళ్ళల్లో. ఓకే. రెండోది కొలెస్ట్రాల్స్. మన కొలెస్ట్రాల్స్, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉండడం. మంచి కొలెస్ట్రాల్ అంటే HDL అంటాం, చెడు కొలెస్ట్రాల్ అంటే LDL ట్రైగ్లిజరైడ్స్ అంటాం. ఇవి ఎక్కువ ఉండడం, ఇది తక్కువ ఉండడం. మూడోది షుగర్ ఉండడం. నాలుగోది బీపీ ఉండడం. ఇవన్నీ కలుపుకొనే దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో ఫ్యూచర్లో దీనివల్ల పెరిగే హార్ట్ అటాక్స్ అనేది చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉందనేది మన అధ్యయనం అనేది చెప్తా ఉందన్నమాట. ఇవి ప్రధానమైన కారణాలు. మిగతాటివి తీసుకుంటే మన ఇన్యాక్టివిటీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, మనం పని చేయకపోవడం అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. మన అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. దెన్ నవడేస్ ఈవెన్ ఇన్అడిక్వేట్ స్లీప్, స్ట్రెస్, పొల్యూషన్, దీస్ ఆర్ ఆల్సో ఇవన్నీ కూడా ఎమర్జింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్. చిన్న దాంట్లో కూడా టెన్షన్ పడిపోవడం, ఆలోచించడం అతిగా, ఇవన్నీ కూడా మన స్ట్రెస్ లెవెల్స్. ఇంకోటి సోషల్ ఇంటరాక్షన్. ఈవెన్ సోషల్ ఇంటరాక్షన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. నువ్వు ఎంతమందితో ఇన్వాల్వ్ అయ్యి హౌ మచ్ హ్యాపీలీ యు ఆర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ సోషో ఎకనామిక్ దానంటే మన స్టేటా అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్. మొత్తం మీద ఎక్కడో శత్రువులు లేరు, మనలోనే ఉన్నారు. మనమే శత్రువులం, మనమే మిత్రులం. సో ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి గుడ్ హ్యాబిట్స్ని అయితే అలవాటు చేసుకోండి. ఎందుకంటే చిన్న ఏజ్లోనే ఈ హార్ట్ అటాక్స్ రావడము, సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడము ఎంతో మందిలో మనం చూస్తూ ఉన్నాము. డాక్టర్ గారు చెప్పినట్లుగా ఈ లైఫ్ స్టైల్లో పూర్తి చేంజ్ అయితే వస్తే ముందు వెయిట్ అనేది కూడా తగ్గితే ఇంకా మంచిదని చెప్పేసి అంటా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.